యూజువల్‌గా అబ్రాడ్ కంట్రీస్ అనంగానే మనకు గుర్తొచ్చేవేంటి? యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇవే గుర్తొస్తుంటాయి. కానీ రీసెంట్‌గా జర్మనీ గూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్‌గా మారిందనమాట. ఎడ్యుకేషన్ ఫ్రీ, జాబ్ సెక్యూరిటీ అండ్ పీఆర్ ఆప్షన్ గూడా ఉంది. సో, ఇందుకోసమే జర్మనీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్‌గా మారిందనమాట. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటి? జర్మనీ నిజంగా అంత బెస్ట్ ఆప్షనా? హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. సో, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం చాలామంది జర్మనీ వైపు చూస్తున్నారనమాట. ఈవెన్ స్టూడెంట్స్ కానీ, పీఆర్ కోసం మైగ్రేట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ, లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ జర్మనీ వైపు చూస్తున్నారు. జర్మనీలో యాక్చువల్లీ ఎడ్యుకేషను, కాస్ట్ ఆఫ్ లివింగ్, జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ ఎలా ఉంటాయి? జర్మనీలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? సో, అలాగే ఏమేమి స్ట్రగుల్స్ ఉంటాయి అక్కడ? సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో జర్మనీ ఎలా ఉంటుంది? లైక్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కానీ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఇస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మిడిల్లో కామెంట్ చేయొద్దు. చాలామంది మిడిల్లో కామెంట్ చేస్తున్నారు అలా ఇలా అని చెప్పేసి. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. దాని మీద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రాళ్ళు. ఫస్ట్, స్టడీస్ ఇన్ జర్మనీ. జర్మనీలో ఎడ్యుకేషన్ ఫ్రీ అనమాట. ఎస్, జర్మనీలో 70% పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ 30% ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ 70% పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఫ్రీ అనమాట. రిమైనింగ్ 30% ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయితే ఫీజు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, కానీ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే మనమైతే ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ని ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట. సో, రీసెంట్గా పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా మెయింటెనెన్స్ అంటే మినిమం ఫీజు అనేది పే చేయించుకుంటున్నాయి అనమాట. అంటే ఎలా అంటే ఒక €200 నుంచి €300 ఇది చాలా నెగ్లెక్టబుల్ అనమాట. లైక్ అంత పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇందులోనే స్టూడెంట్ యాక్సెస్ అనమాట. మీకు లైబ్రరీ యాక్సెస్ కానీ, స్పోర్ట్స్ యాక్సెస్ కానీ, ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. యాజ్ అ స్టూడెంట్‌గా జర్మనీ వెళ్ళాలంటే ఫస్ట్ ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ ఎగ్జామ్‌తో స్టార్ట్ అవుతుందనమాట. అండ్ జర్మన్ లాంగ్వేజ్ కూడా. సో, జర్మన్ లాంగ్వేజ్ బేసిక్ అనమాట. అంతేగాని ఇది డిఫికల్ట్ అయితే ఏమి కాదు. నువ్వు జర్మన్ నేర్చుకుంటేనే జర్మనీలో సర్వైవ్ అవుతావు అనేది ఇట్లా అది కాదనమాట. నీకు జర్మన్ వస్తే, ఈ జర్మన్ లాంగ్వేజ్ వస్తే గనక నీకు మోర్ బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు జర్మనీ వెళ్తే లైక్ మోస్ట్ ఆఫ్ ద లైక్ అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడరనమాట. ఓన్లీ జర్మన్ ఫ్రెండ్స్ మీకు కానీ జర్మన్స్ ఉంటారు కాబట్టి మీ చుట్టూ ఓన్లీ జర్మన్ అనే లాంగ్వేజ్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో, మీకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు కనెక్షన్స్ బాగా పెరిగి మీకు జాబ్స్ కానీ లైక్ మీకు మోర్ కనెక్షన్స్ ఉంటే మీకు మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్లాగే ఒక బెనిఫిట్గా యాడ్ అవుతుంది అనమాట. సో, సో, అంతేగాని ఇది జర్మనీ కంపల్సరీ వస్తేనే వెళ్ళండి అని కాదు, అలానే కంప్లీట్గా అసలు నేర్చుకోకుండా వెళ్ళండి అని కాదు. సో, బేసిక్ జర్మన్ ట్రై చేయొచ్చు. ఇట్స్ లైక్ అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు. సో, మీరు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు మీరు ఎడ్యుకేషన్ చేసినప్పుడు 3-4 ఇయర్స్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది జర్మనీ. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జర్మనీ యాజ్ అ స్టూడెంట్గా నువ్వు వెళ్ళాలి అంటే నీకు ఓవరాల్ కాస్టింగ్ అనమాట ఒక 5-6 lakhsలో అయిపోతుంది. ఐఎల్స్ టోఫెల్ టెస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కానీ, వీసా ప్రాసెస్ కానీ మొత్తం అన్నీ కూడా ఒక 5-6 lakhs మధ్యలోనే అయిపోతుంది అనమాట. ప్లస్ ఎడిషనల్గా ఫండ్స్ చూపించాలన్నమాట. అంటే అన్బ్లాక్డ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. సో, అందులో ఒక 10 lakhs ఫండ్స్ చూపించాలి. ఈ 10 lakhs ఫండ్స్ని మీరు జర్మనీ వెళ్ళంగానే లైక్ మీకు ఇనీషియల్గా మీకు మంత్లీ €1000 అనేవి విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకే. సో, ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక అరౌండ్ ఒక 15-16 lakhs మధ్యలో మొత్తం అయిపోతుంది. వేరేజ్ మనం అదర్ కంట్రీస్ చూసుకుంటే కనుక కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ చూసుకుంటే అరౌండ్ 50 lakhs అయిపోతుంది. సో, వెన్ కంపేర్ టు యూఎస్ ఆర్ ఈ కంట్రీస్ కంపేర్ చేసుకుంటే కాస్ట్ పరంగా ఇది చాలా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ జాబ్ మార్కెట్ అనమాట. యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో జర్మనీ ఎకనామీ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. స్పెషల్లీ ఇంజనీరింగ్, ఐటీ, హెల్త్ కేర్ వీళ్ళలో చాలా జాబ్స్కి అయితే డిమాండ్ ఉంది. అండ్ నీకు స్టూడెంట్ వీసా ఇస్తారు. యాజ్ అ స్టూడెంట్గా నువ్వు పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. అండ్ నీకు జాబ్ సెర్చ్ కోసం 18 months వీసా ఇస్తారన్నమాట. దీన్ని జాబ్ సీకర్ వీసా అంటారు. అండ్ ఆ తర్వాత నీ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వర్క్ వీసా తీసుకొని అప్పుడు జాబ్స్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇనీషియల్‌గా అయితే కొంచెం కష్టమైతుంది. ఈవెన్ పార్ట్ టైమ్ జాబ్స్ దొరకడం కూడా కొంచెం కష్టమవుతుంది. నీకు వెళ్ళంగానే రమ్మని చెప్పేసి జాబ్‌లు ఇవ్వరు. బట్ లైక్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇనీషియల్‌గా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. బట్ డెఫినెట్లీ పార్ట్ టైమ్ జాబ్స్ కానీ, ఫుల్ టైమ్ జాబ్స్ అనే ఆప్షన్స్ అయితే జాబ్ మార్కెట్ అయితే మాత్రం జర్మనీలో బాగుంది. అండ్ సాలరీస్ విషయానికి వస్తే ఇనీషియల్‌గా ఫ్రెషర్ సాలరీ వచ్చేసరికి పర్ యానం €50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. 1 year ఎక్స్‌పీరియన్స్, 2 years ఎక్స్‌పీరియన్స్ నుంచి 65, 70 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పర్ మంత్ ఒక €2,500 to €3,000 అయితే వస్తున్నాయన్నమాట. సో, అండ్ లైక్ సోషల్ లైఫ్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంది జర్మనీలో. అండ్ పెయిడ్ లీవ్స్, పెన్షన్ స్కీమ్స్, సోషల్ బెనిఫిట్స్ ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే పర్ మంత్ వచ్చేసరికి €800 to €1,200 అవుతుందన్నమాట. సో,
సో రెంట్ వచ్చేసరికి డిపెండ్స్ అనమాట, మీరు ప్లేసెస్ని బట్టి మనకి ఎలా ఉంటుంది, సిటీ బయట ఎలా ఉంటుందో. సో ఇలాగే ఇక్కడ కూడా జర్మనీలో కూడా రెంట్స్ అనేది కొంచెం వేరీ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ వీటన్నిటిని కలుపుకొని యావరేజ్గా ఒక 800 to 1200 యూరోస్ అయితే మంత్లీ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ పిఆర్ అండ్ ఇమిగ్రేషన్ అనమాట. సో పిఆర్కి అయితే నువ్వు జర్మనీలో ఒక 5 years వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. నువ్వు 5 years వర్క్ చేసిన తర్వాత పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు స్కిల్డ్ పీపుల్ అయితే కనుక, స్కిల్ వర్క్ ఉన్న పీపుల్ అయితే బ్లూ కార్డ్ అనేసి ఒక ఉంటుంది. వీళ్ళకి ఫాస్ట్ ట్యాగ్ లాగా పిఆర్కి వచ్చే ఒక ఫాస్ట్ ట్యాగ్ ఆప్షన్ లాగా ఉంటుంది అనమాట. సో పిఆర్కి క్లియర్గా ఉంది అంతా, కానీ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో చాలా టైం పడుతుంది అండ్ చాలా స్లోగా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మీకు మీ ఫ్యామిలీకి కానీ, ఫైనాన్షియల్ కానీ, ప్రూఫ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కానీ అంత చాలా వెరిఫికేషన్ ఉంటుంది. ఇలా చాలా స్లోగా ఉంటుంది. బట్ పిఆర్ అనుకున్నంత ఈజీ అని కాదు అండ్ ఇంపాసిబుల్ కూడా కాదనమాట. సో పిఆర్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. జర్మనీలో హెల్త్ కేర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్కి కవర్ అయిపోతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల హెల్త్ కేర్ అని మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్. సో జాబ్ మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ స్కిల్డ్ పీపుల్కి అయితే మోర్ సాలరీస్ ఉంటాయి అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. స్టూడెంట్స్కి అయితే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అనమాట. వేరే ఇన్ అదర్ కంట్రీస్కి వెళ్తే మీరు ఎక్కువ పే చేయాలి, బట్ ఇక్కడ మాత్రం అఫోర్డబుల్ అనమాట. చాలా సేఫ్టీ అనమాట కంట్రీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హెల్త్ కేర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిమైనింగ్ యూరోపియన్ కంట్రీస్ ట్రావెల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఒకవేళ మీరు ట్రావెల్ చేయాలంటే రిమైనింగ్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా చుట్టాయి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అనమాట. కొన్ని స్పెసిఫిక్ జాబ్స్కి జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. సో జర్మన్ నేర్చుకోవాలన్నమాట. వీసా ప్రాసెస్ కానీ, ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ఇవన్నీ చాలా లోగా ఉంటాయి అనమాట, చాలా స్లోగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్, సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి కొంచెం హైగా ఉంటాయి అనమాట. సో ఇది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఓవరాల్గా ఏంటంటే జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎవరైతే యూఎస్, యూకే ఇవన్నీ అబ్రాడ్ కంట్రీస్ ప్లాన్ చేస్తున్నారో జర్మనీని కూడా ఒక ఆప్షన్గా కన్సిడర్ చేయండి. ఇది ఎంతవరకు నేను చెప్పాలను, జర్మనీ ఒక ఆప్షన్గా కన్సిడర్ చేయండి అండ్ మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. సో ఎలా ఉంటుంది, ఇంకా మీరు ఓన్ రీసెర్చ్ చేసి మీకు సెట్ అవ్వదా అన్నీ ఓన్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. కామెంట్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మీకు నేను క్లియర్ చేస్తాను కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్కి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.